మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖలో 30 కోట్ల సెల్ ఫోన్ల టెండర్ల స్కామ్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ మరోసారి బట్టబయలు చేశారు. టెండర్ల వెనుక సాగిన అక్రమాలను ఆధారాలతో శుక్రవారం ఎక్స్ వేదికగా బహిర్గతం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ కింద అంగన్వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు 54.19 కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖలో 30 కోట్ల సెల్ ఫోన్ల టెండర్ స్కామ్ ను బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ మరోసారి బట్టబయలు చేశారు. టెండర్ల వెనుక సాగిన అక్రమాలను ఆధారాలతో ఎక్స్ వేదికగా బహిర్గతం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ కింద అంగన్వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు 54.19 కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. ఇందులో భాగంగా 4G 64GB మెమరీ కలిగిన శాంసంగ్ A6 మోడల్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. కానీ టెండర్ నోటిఫికేషన్ లో మాత్రం 5G ఫోన్లను చూపించారని తెలిపారు. అయితే సదరు మోడల్ విలువ 6,000 మాత్రమేనని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం 14,215కు కొనేందుకు టెండర్ ఒప్పందం కుదుర్చుకుందంటూ వెల్లడించారు. నిర్వహణ ఖర్చులతో కలుపుకొని 14,499 ధర చెల్లించినట్టు టెండర్లో పేర్కొందని తెలిపారు. కానీ వాస్తవానికి బల్క్ గా కొనుగోలు చేస్తే మొత్తం 38,130 ఫోన్ల విలువ కేవలం 24 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇదేంటని సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నిస్తే మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయని చెబుతున్నారంటూ తెలిపారు. ఫోన్ల కొనుగోలు పేరిట 30 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. మంత్రి సీతక్క అనుయులకే టెండర్లు దక్కించుకున్నారని ఆమె ఫేషీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. స్కామ్ పై పలుమార్లు ఆధారాలతో అధికారులు స్పందించకపోవడం అంతర్యమేంటని ప్రశ్నించారు.